కర్ణాటకలో మహారాష్ట్రలో రాహుల్ గాంధీ గారు చేయగలిగింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు అన్నది నా ప్రశ్న. విమర్శించడం కాదండి, ఇట్లాంటి విషయాలు మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోవడం అన్నది పార్టీకి నాయకుడికి మనం చేసిన ద్రోహం అవుతుంది. అందుకే ఓపెన్గా ఈరోజు మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, తప్పకుండా లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ వైసీపీకి సంబంధించినటువంటి అందరూ పెద్ద నాయకులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి కోర్టులకు కూడా వెళ్ళింది వైసీపీ పార్టీ. కోర్టుకి వెళ్ళడం తప్పిస్తే వేరే ఏ ప్రయత్నం అన్నది వైసీపీ చేయలేదు. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం ఇతరత్ర ప్రయత్నాలు చాలా చేసిండు. ఏం చేసిండు రాహుల్ గాంధీ గారు అంటే, ఆర్టీఐల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి డేటాని తెప్పించుకున్నాడు. అది ఒక్కసారి రాలే, మల్టిపుల్ ఆర్టీఐలు పెట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి డేటా తెప్పించుకొని కొద్దిగా తెప్పించుకొని దాన్ని స్టడీ చేసిండు, స్టడీ చేయించి ఈరోజు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఎలాగ భారతదేశంలో ఓటర్స్ని ఈరోజు ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఎలాగ మోసం చేస్తున్నాయి అన్న విషయాన్ని సాక్ష్యాలు ఆధారాలతో సహా, మళ్ళీ చెప్తున్నా, సాక్ష్యాలు ఆధారాలతో సహా భారతదేశ ప్రజల ముందర పెట్టిండు రాహుల్ గాంధీ గారు. ఎందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేయలేకపోయారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వద్దాము. అంతకంటే ముందు రాహుల్ గాంధీ గారు అసలు ఏం చెప్పిండు, ఏ విషయాలని బయట పెట్టిండు అంటే 5 విషయాలని బయట పెట్టాడు. మనం ఒక్కసారి తొందరగా ఆయన బయట పెట్టినటువంటి ఆ 5 విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఓకే ఆడియో తీసేస్తాను. ఆడియో హిందీలో ఉంది కాబట్టి తీసేసి దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ అనేది చేస్తా. కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా ఒక లైక్ చేయండి, మాత్రం వీడియోని మర్చిపోవద్దు. ఇక్కడ చూసుకుంటే 5 రకాలుగా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది భారతదేశంలో ఓటర్లని మోసం చేస్తుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఇక్కడ బయట పెట్టడం జరిగింది. ఏంటా 5 రకాలు అంటే, మొదటిది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, డూప్లికేట్ ఓట్స్ అంటే ఆ ఓటర్లు ఉండరు, అక్కడ ఏమీ ఉండదు. దొంగ ఓటర్లు వాళ్ళని సృష్టించి ఈ డూప్లికేట్ ఓట్లని వేయించడం. ఎంతమంది అంటే ఆల్మోస్ట్ ఆల్ 11,965 డూప్లికేట్ ఓట్లని రాహుల్ గాంధీ గారు కనిపెట్టాడు. కాకపోతే ఒక విషయం మీకు చెప్పాలి, రాహుల్ గాంధీ గారు ఇదంతా కేవలం ఒక కాన్స్టిట్యున్సీ, అది కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి డేటా అనేది బయట పెట్టాడు. మిగతా డేటా బయట పెట్టలేకపోయాడు. ఎందుకు బయట పెట్టలేకపోయాడు అంటే దానికి కారణం చెప్తా. ఇది కేవలం ఒక అసెంబ్లీకి సంబంధించినటువంటి డేటా. ఒక అసెంబ్లీలో దాదాపుగా 11,965 డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. ఇది నిజంగా పెద్ద డేటాని బయటపెట్టిండు రాహుల్ గాంధీ గారు. ఇది మొదటిది. ఇక రెండోది ఫేక్ అడ్రస్. దాదాపుగా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 40,009 ఫేక్ అడ్రస్లు. అంటే ఓటర్ ఐడి కార్డు ఉంది, మొత్తం దాంట్లో ఉన్నటువంటి అడ్రస్ అనేది ఫేక్. అంటే మనిషి అక్కడ లేడు, అసలు మనిషికి ఆ అడ్రస్కి సంబంధమే లేదు. అట్లాంటి ఓటర్లు 40,009 మంది ఒక్క కాన్స్టిట్యున్సీలో అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒక్క కాన్స్టిట్యున్సీలో. ఇది నిజంగా ద్రోహం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మూడోది ఏంటి అంటే, బల్క్ ఓటర్ అంటే సింగిల్ అడ్రస్. బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ అంటే ఒక చోట కేవలం ఒక చిన్న రూమ్ ఉంటుంది, చిన్న ఇల్లు, ఒక నలుగురు కూడా ఉండలేనటువంటి ఇల్లు. అట్లాంటి ఇంటి మీద బల్క్ ఏం చేస్తారు అంటే ఆ అడ్రస్ మీద ఓట్లని సృష్టిస్తారు. అట్లాంటిది ఒక నియోజకవర్గంలో 10,452 ఓట్లు కనిపెట్టిండు రాహుల్ గాంధీ గారు. నెక్స్ట్ ఇది బల్క్ ఓటర్స్. నెక్స్ట్ ఇన్వాలిడ్ ఫొటోస్. ఇది చాలా విచిత్రం అండి, చాలా విచిత్రం. ఫోటోగ్రాఫ్లు ఇన్వాలిడ్ ఉండడం ఏంటి? అసలు కొన్ని ఓటర్ ఐడీల మీద ఫోటోగ్రాఫ్లు లేవు, ఉన్నవి చాలా చిన్నగా ఉన్నాయి, మైక్రో ఇంత ఉన్నాయి, దాన్ని జూమ్ చేసినా కనిపించవు. ఇవి ఒక నియోజకవర్గంలో 4,132 ఓటర్ ఐడి కార్డులని కనిపెట్టిండు రాహుల్ గాంధీ గారు. ఇది ప్రస్తుతం
జరుగుతున్నటువంటి అతిపెద్ద ద్రోహం, అతిపెద్ద మోసం. ఇక్కడ మనం చూసుకుంటే మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6, ఇది 5వది చివరిది. ఫామ్ 6 అంటే జనరల్గా 18 సంవత్సరాలు దాటి మొట్టమొదటిసారి ఓటర్ ఐడి కార్డుకి అప్లై చేసుకుంటారు కదా, దాన్నే ఫామ్ 6 అంటారు. అయితే 18 సంవత్సరాల నుంచి కొంతమంది మర్చిపోతారు, 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు మ్యాక్సిమం 22 సంవత్సరాల వరకు ఓటర్ ఐడి కార్డు తీసేసుకుంటారు. సరే ఎన్నికలు రాలేదు, ఒక 4 ఏళ్ల తర్వాత వచ్చినాయంటే అప్పుడు తీసుకుంటారు. అంటే దాదాపుగా 22-23 ఏళ్ల లోపల ఓటర్ ఐడి కార్డు అనేది తీసుకుంటారు. కానీ ఇందులో కూడా ఈ ఫామ్ 6లో కూడా మోసాలు జరిగి 33,581 కేసులు బయటపడ్డాయి. ఇది 5వది చివరిది రాహుల్ గాంధీ గారు బయటపెట్టింది. నిజంగా దీనికంటే ద్రోహం ఇంకోటి ఉంటుందా? మనం ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ అంటున్నాం, కాదు, ఇది ఎలక్షన్ ట్యాంపరింగ్. ఇది ఎలక్షన్ ట్యాంపరింగ్. దీనికంటే పెద్ద ద్రోహం అనేది ఇంకోటి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కాన్స్టిట్యున్సీ డీటెయిల్స్ ఇస్తున్నాడు ఈయన. ఒక కాన్స్టిట్యున్సీ ఈయన ఏదైతే చేసిండో ఆ కాన్స్టిట్యున్సీలో మొత్తము 6,59,826 ఓటర్స్ ఉంటే, ఇంతమంది ఓటర్స్ ఉంటే ఆ 6,59,826 ఓటర్లలో 1,02,50 మంది ఓటర్లు ఈ కోవకు చెందిన వాళ్ళే. అంటే డూప్లికేట్, నకిలీ ఓటర్లు, లేని ఓటర్లను సృష్టించారు. ఎలా సృష్టించారు అంటే ఇందాక నేను చెప్పిన కదా, 5 విధాలుగా సృష్టించారు. ఎంత పెద్ద మోసము, ఎంత పెద్ద ద్రోహం. మనందరికీ తెలుసు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎంత మెజారిటీతో గెలుస్తాం. 20,000, 30,000, 40,000, ఓ పెద్ద తోపు తురుము అయితే 80,000. అట్లాంటిది 1,02,50 ఓట్లు లేని ఓట్లని సృష్టించరు. అంటే సృష్టించిన వాడు తనే వాడుకుంటాడు కదా ఓట్లని. కొంతమంది మేధావులు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు అంటే, మరి ఆ 1,00,000కి పైగా ఓట్లు అంటున్నారు కదా, మరి అవి వేరే పార్టీలకు కూడా వేసి ఉంటారు కదా, సృష్టించింది ఎవడు? వాడు తన కోసం వాడుకుంటాడా, పక్కాడి కోసం వాడుకుంటాడా? దయచేసి సమాధానం చెప్పాలి. ఇది నిజంగా ఘోరం. ఇందులో కొన్ని విషయాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పేరు చూడండి కొంచెం జాగ్రత్త. ఏంటి, గుర్కిరత్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక పేరుంది. గుర్కిరత్ సింగ్ దంగాల్ అని చెప్పేసి, దంగు నాకు ప్రొనౌన్సియేషన్ రావట్లే, నార్త్ ఇండియన్ పేరు కదా. ఇక్కడ ఈయన ఫోటో ఉంది. కాకపోతే విషయం ఏంటి అంటే, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇదే వ్యక్తి 4 బూత్లలో ఈయనకి ఇది ఓటర్ ఐడి కార్డు ఉంది. 4 బూత్లలో బూత్ నెంబర్ ఇక్కడ బూత్ నెంబర్లతో సహా ఇచ్చిండు. 116, 124, 125, 126. ఒకే వ్యక్తికి 4 బూత్లలో ఓట్లు ఉన్నాయి. ఇది నిజంగా ఘోరం, నిజంగా ఘోరం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒకే వ్యక్తికి 4 చోట్ల ఓట్లు. ఇది నిజంగా ఘోరం. అది కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఈ వ్యక్తి విశాల్ సింగ్, ఈయనకి 2 చోట్ల, ఒకటి ఇక్కడ చూడండి వారణాసిలో ఓటు ఉంది, ఇక్కడ చూడండి పైన బెంగళూరులో కూడా ఓటు ఉంది. ఒకే వ్యక్తికి 2 చోట్ల. మరి ఈయన వారణాసిలో ఓటేసిండా, బెంగళూరులో ఓటేసిండా అన్నది ఇక ఆ దేవుడికి తెలవాలి, లేదంటే ఎలక్షన్ కమిషన్కి నరేంద్ర మోదీ గారికి తెలిసి ఉంటుంది బహుశా. నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు నిజంగా నేను షాక్ అయిపోయినా. ఇంకొన్ని విషయాలు విని ఎంత ఘోరంగా మోసాలు చేసిర్రు అంటే, ఇక్కడ చూడండి, ఇదే చెప్తున్నాడు, వారణాసిలో వేసిండా ఓటు, లేకపోతే బెంగళూరులో వేసిండా. రాహుల్ గాంధీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. హిందీ మనకు ఎందుకని చెప్పేసి తెలుగులో నేను అది చేస్తున్నా. ఇది నిజంగా ఘోరం. ఎప్పుడన్నా మీరు హౌస్ నెంబర్ 1, 2, 3, 4 వినుంటారు. హౌస్ నెంబర్ 0 విన్నారా? హౌస్ నెంబర్ 0 ఇక్కడ చూడండి, హౌస్ నెంబర్ 0. వీళ్ళందరూ హౌస్ నెంబర్ 0 వాళ్ళు. కొన్ని వేల మంది ఉన్నారు హౌస్ నెంబర్ 0 అని చెప్పేసి. ఎక్కడ కూడా హౌస్ నెంబర్ 0 అనేది ఉండదు, ఎక్కడ ఉండదు. అది కాకుండా ఇందాక నేను చెప్పిన కదా బల్క్ ఓటర్స్, ఎగ్జాంపుల్ 4 బల్క్ ఓటర్స్. ఇది చిన్న ఇల్లు అండి, ఇల్లు కాదు, సారీ ఇల్లు అనవద్దు, ఒక చిన్న రూము. ఇంత చిన్న రూములో 4 కూడా పట్టరంట, లోనికి వెళ్ళిర్రు. ఏం చేశారు, ఎవరు ఇండియా టుడే వాళ్ళు ఎవరో వెళ్ళిర్రు, న్యూస్ ఛానల్ వాళ్ళు, సబ్జెక్టు కరెక్షన్. వాళ్ళు వెళ్ళి చూస్తే ఇంతే ఉంది అది, అందులో 4 పడుకోలేరు. అట్లాంటి చోట ఏం చేశారు, 80 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి ఆ రూమ్కి, ఆ అడ్రస్కి 80 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. దీనికంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? నిజంగా ద్రోహం. ఇది ఇంకా హౌస్ నెంబర్ 35. హౌస్ నెంబర్ 35 అనేది చాలా ఫేమస్ అయింది. ఏంటంటే ఆ హౌస్ నెంబర్ 35 అన్న హౌస్ మీద మల్టిపుల్ ఓట్స్ ఉన్నాయి, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, మల్టిపుల్ ఓటర్ ఐడి కార్డులు 80 దాకా ఉన్నాయనుకుంటా. ఇందాక నేను చెప్పిన కదా సేమ్ అదే 80 దాకా ఉన్నాయనుకుంటా. ఇది పరిస్థితి.
ఒకే 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 హౌస్ నెంబర్ మీద ఇన్వాలిడ్ ఫొటోస్. అగో ఇందాక నేను చెప్పిన కదా ఇన్వాలిడ్ ఫొటోస్. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తుందా? ఈ ఫోటో అనేది ఇంత ఉండాలి, ఇంత ఉండాలి, ఇంత ఉండాలి, కానీ ఈ ఫోటో అనేది ఇంత ఉంది. కొన్నిట్లను ఫోటోనే లేదు, ఉన్న కాడి ఏం చేశారు అంటే చిన్న ఫోటోలు, బుడ్డ ఫోటోలు పెట్టారు, జూమ్ చేసినా కనిపించవు. అంటే మోసం చేయాలని చెప్పేసి గట్టిగా అనుకున్నారు, గట్టిగా అనుకొని మోసం చేసి పడేశారు. ఇది పరిస్థితి. ఇదే ఇన్వాలిడ్ ఫొటోస్ కథ. వీళ్ళు కూడా వేల మంది, చూడండి ఎంత చిన్న ఉంది ఫోటో, ఇగో వేల మంది ఉన్నారు, వేల మంది. ఇక నెక్స్ట్ మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మహిళ ఉన్నారు, ఈమె పేరు శకున్ రాణి గారు అని చెప్పేసి. సరే ఆ మహిళ ఫోటో ఆయన చూపించాను కాబట్టి నేను చూపిస్తున్నాను. ఈమెకి 70 సంవత్సరాలు అంట దాదాపుగా. అయితే ఎవరైనా, ఇందాక నేను చెప్పిన కదా మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 ఎందుకంటారంటే, ఎవరైనా తన జీవితంలో 18 ఏళ్ళు దాటినాక మొదటి ఎలక్షన్ రాకముందు ఓటర్ ఐడి కార్డు తీసుకుంటారు, అంతే కదా. మొదటి అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్. కానీ ఈమె 70 ఇయర్స్ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు తీసుకున్నది. సరే అందులో తప్పేముంది, తీసుకుని ఉండొచ్చు, ఆమె తన జీవితంలో ఓటే వేయకపోయి ఉండొచ్చు అని చెప్పి మీరు అడగవచ్చు. కానీ ఇందులో మరికొన్ని వింతలు విచిత్రాలు ఉన్నాయి. ఏంటి ఆ వింతలు విచిత్రాలు అంటే, ఇదే ఫామ్ 6 ఏం చేశారు అంటే, ఈమె శకున్ రాణి గారు 2 సార్లు ఫామ్ 6 అప్లై చేసింది. ఇక్కడ చూసుకుంటే 2023 9వ నెల, 2023 10వ నెల. ఏం చేశారు, ఈమె ఫోటోని ఫుల్గా ఈడబెట్టి ఈడ జూమ్ చేసి ఓన్లీ తలకాయ మాత్రం ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఈడనేమో ఫోటో మొత్తం కనిపిస్తుంది, మొత్తం ఇక భుజాల దాకా, ఇక్కడేమో ఓన్లీ తలకాయ జూమ్ చేశారు. అట్లా 2 ఫామ్ 6 క్రియేట్ చేశారు. నిజంగా దీనికంటే ఘోరం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. పేరు కూడా ఏం చేశారు, ఇక్కడ చూడండి, ఆ పేరు శకున్ రాణి అంటే ఈడ ఫస్ట్ నేమ్ శకున్ అని, సర్నేమ్ రాణి అని రాశారు. ఇక్కడనేమో సర్నేమ్ లేకుండా శకున్ రాణి అని డైరెక్ట్ రాశారు. సర్నేమ్ పెట్టలే, ఈడ సర్నేమ్ పెట్టారు, ఆడ పెట్టలే, రాణి పైన కలిపేశారు. అట్లా మోసం చేసి ఈరోజు ఎలక్షన్ అన్నది జరిపిస్తున్నారు. ఇది కేవలము ఒక చోట కాదండి, ఒక కాన్స్టిట్యున్సీ మాత్రమే, ఒక కాన్స్టిట్యున్సీ మాత్రమే. ఇది భారతదేశం మొత్తంలో జరుగుతుంది. మరి ఎందుకని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కేవలం ఒక కాన్స్టిట్యున్సీని తీసుకున్నాడు? ఎందుకని చెప్పేసి తీసుకున్నాడు అంటే, రాహుల్ గాంధీ గారు సీసీటీవీ ఇంకోటి డిజిటల్ డేటా అన్నది అడిగిండు. సీసీటీవీ మరియు డిజిటల్ డేటా అన్నది అడిగిండు, కానీ అది ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు అన్న కారణం మనకు తెలియదు. సీసీటీవీ డిజిటల్ డీటెయిల్స్ అన్నవి అడిగితే ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేకుండా ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే, ఇక్కడ మీకు చూపిస్తా, చూపిద్దాం. ఇది ఇట్లా కాగితాల పేపర్లకు ఇచ్చింది. ఇది కేవలం ఒక కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కాగితాలు. ఈ కాగితాల హైట్ ఎంతో తెలుసా మీకు? 7 ఫీట్స్కి పైన ఉంది ఈ హైట్. అన్ని కాగితాలు కేవలం ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కాగితాలు. ఒక వ్యక్తి, ఇందాక శకున్ రాణి గారు అన్నాం కదా, ఆమె డీటెయిల్స్ మనం చూడాలంటే ఇక్కడ ఉన్న కాగితాలన్నీ చెక్ చేయాలి శకున్ రాణి గారి గురించి. మళ్ళీ వేరే వ్యక్తి అంటే మళ్ళీ క్రాస్ చెక్ చేయాలి, మళ్ళీ వేరే వ్యక్తి అంటే ఒక్కొక్క వ్యక్తికి అన్ని కాగితాలు ఒక్కొక్కసారి చెక్ చేయాలి. అందుకే ఒక కాన్స్టిట్యున్సీకి 6 నెలలు కష్టపడవలసి వచ్చింది, కేవలం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇది జరిగినటువంటి అన్యాయం. ఆ అన్యాయాన్ని చాలా బాగా రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా 5 ఆధారాలను చూపించిండు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా టీం వర్క్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. సరే, రాహుల్ గాంధీ గారి కథ ఇది. ఆయన కోర్టులలో కేసులు పెట్టడం మాత్రమే కాదు, ఇతరత్ర ప్రయత్నాలు చేసి ఈ డేటాని బయట పెట్టడం చెప్పి చేసిండు. సరే, ఆయన బయట పెట్టినాక ఆయనను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది ఎలక్షన్ కమిషను, అది వేరే సంగతి. సరే, దాంట్లోకి నేను వెళ్ళను. కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఫామ్ 17కి ఫామ్ 20కి అంటే జరిగిన పోలైన ఎలక్షన్లకి, లెక్కించబడ్డ ఎలక్షన్లకి మధ్యలో తేడా 12.54% అంటున్నారు ఆంధ్రప్రదేశ్. అంటే దాదాపుగా 51 లక్షల ఓట్లు సాయంత్రం 6 గంటల తర్వాత పోలైనవి. 12.54% వ్యత్యాసం ఫామ్ 17కి ఫామ్ 20కి మధ్యలో ఉన్నది. ఈ వ్యత్యాసం ఏం చేసిందయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్లో 87 మంది కూటమి క్యాండిడేట్లని గెలిచేలా చేసింది. 87 డబ్బా జీవితం 87కి వైసీపీకి ఉన్న 11 కలుపుకుని ఉంటే వైసీపీ గెలుచుకునేది. 87 ఇది నిజంగా ఘోరం. అదే కాకుండా ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి.
80% ఉన్నటువంటి బ్యాటరీ 40 రోజుల తర్వాత ఈవీఎం బ్యాటరీ అది 100% అయింది. ఎట్లా సాధ్యమైంది? 100 90 పెరిగింది. ఎట్లా సాధ్యమైంది? ఇదేదైతే 12.5% ఏదైతే ఓట్లు పెరిగాయి అంటున్నారో ఈ ఓట్ల వల్ల ఏం జరిగిందయ్యా అంటే ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా అసెంబ్లీ స్థానాల్లో ఒక్కొక్క స్థానంలో 28,000 ఓట్లు పెరిగినాయి. పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్క స్థానంలో 1,96,000 ఓట్లు పెరిగినాయి. ఓడమ్మ జీవితం పార్లమెంట్ స్థానాల్లో కేవలం ఈ 12.54% వల్ల ఒక్కొక్క పార్లమెంటేరియన్కి కూటమి వాళ్ళకి 1,96,000 ఓట్లు పెరిగినాయి ఆటోమేటిక్గా. ఇది నిజంగా ఘోరం. ఇందాక నేను చెప్పిన 81% బ్యాటరీ ఉంటే అది 40 రోజుల్లో 98% అయింది. దీనికంటే ఘోరం ఇంకోటి ఉండదు. ఇంకా అదిగాక మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడుకోవాలి. చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు సరే కోర్టు ద్వారా చేయాలనుకుంటున్నారు, సరే అదొక పద్ధతి. కానీ రాహుల్ గాంధీ గారి లాగా నిజ నిర్ధారణ కూడా ప్రజల ముందుకు కూడా ఈ ఈవీఎంల గురించి తేవాలి ఆయన. ఎందుకని చెప్పేసి ఈరోజు వైసీపీ ఇలా ప్రయత్నించట్లేదు? ఏ వైసీపీ దగ్గర చదువుకున్నటువంటి నాయకులు లేరా? ఏ వైసీపీ దగ్గర ఈరోజు మనకి లీగల్ బ్యాకప్ లేదా? అడ్వకేట్లు లేరా? దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను ఈ పాయింట్ని స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే 2024లో మేము వైసీపీకి ఓటు వేశాం, ఆ ఓటును ఈవీఎం మింగేసింది. మళ్ళీ 2029లో మళ్ళీ మేము వైసీపీకి ఓటు వేస్తే మళ్ళీ ఇలా జరగదని ఏంటి గ్యారంటీ అని చెప్పేసి ఈరోజు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. మన ప్రోగ్రాం మార్నింగ్ 8 గంటల నుంచి 9 గంటల వరకు వచ్చే లైవ్ ప్రోగ్రాంలోనే మనల్నే ప్రశ్నిస్తున్నారు ఫోన్ చేసి. లైవ్లో నేను ప్రేక్షకులతోటి మాట్లాడతా, కాల్లో ఫోన్ నెంబర్ మీద డైరెక్ట్ కాల్ చేస్తారు నాకు 8 నుంచి 9 గంటల వరకు ఉదయం. అడుగుతున్నారు ఫోన్ చేసి, సార్ మళ్ళీ 2029లో ఓటు ఇలా జరగదని ఏంటండి గ్యారంటీ అని చెప్పేసి. నేను చెప్పిన సమాధానం ఏంటి? మొన్నటికి మొన్న వైవి సుబ్బారెడ్డి గారు ఎలక్షన్ కమిషన్తో కలిశారండి, రిక్వెస్ట్ చేశారండి అని చెప్పేసి. కానీ ఈరోజు బయటపడ్డది ఏంటి? ఎలక్షన్ కమిషనే బీజేపీతో చేతులు కలిపిందని చెప్పేసి ఆధారాలను బయట పెడుతుండ్రు రాహుల్ గాంధీ గారు. మరి అట్లాంటప్పుడు ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్తో కలిస్తే ప్రయోజనం ఏముంది? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. అందుకే నిజాలని బయటికి తేవాలి. నిజాలు బయటికి తేవాలి అంటే సరే కోర్టులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కోర్టులు వాళ్ళ పని వాళ్ళు చేస్తాయి. కానీ మనం కూడా చట్టబద్ధంగా చట్టబద్ధంగా ఆర్టీఐల ద్వారా తెప్పించుకున్న ఇన్ఫర్మేషన్ ఒకేసారి అంతా రాదు. మెల్లమెల్లగా ఒక్కొక్క ఆర్టీఐ అనేది ఏపిచ్చి వాళ్ళకి తెలిసిన అడ్వకేట్ల ద్వారా ఏపిచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం లాగిండు రాహుల్ గాంధీ. ఆ పద్ధతిలో ఎందుకని చెప్పేసి వైసీపీ పనిచేయలేకపోతుంది. దయచేసి ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. ఈ ప్రశ్న అడిగితే పార్టీకి వ్యతిరేకంగానో నాయకుడికి వ్యతిరేకంగానో ఇందాక చెప్పిన లేదండి, ఇవన్నీ చెత్త మాటలు, అంటే ఆలోచన లేని వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు. ఇట్లాంటి ప్రశ్నలు లేవనెత్తితేనే 2029లో ఎలక్షన్ అనేది గెలవగలము, లేకపోతే అసాధ్యం. ఈరోజు ఏం జరుగుతుంది? పులివెందులలో ఈరోజు మొత్తం ఒక ఏమంటారు ఈవీఎంలు లేవు కాబట్టి, మళ్ళొకసారి చెప్తున్నా, పులివెందులలో ఈరోజు ఈవీఎంలు లేవు కాబట్టి ఈరోజు మొత్తం పులివెందుల రావణ కష్టంలాగా మారిపోయింది. మళ్ళీ అదే ఫ్యాక్షన్ గొడవలు, అదే ఈవీఎంలు ఉండుంటే హాయిగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చునేవాళ్ళు, హాయిగా మన బీటెక్ రవి గారు ఇంట్లో కూర్చునేవాళ్ళు. క్షమించాలి, బీటెక్ రవి గారు ఇంట్లో కూర్చునేవాళ్ళు. మరి ఈరోజు కూర్చోట్లేదే. ఎందుకంటే ఈవీఎంలు లేవు కాబట్టి అక్కడ బ్యాలెట్ ఉంది, బ్యాలెట్లో ఏం చేయలేం కాబట్టి. ఈ వ్యవస్థ మారాలి. ఈ ఈవీఎంల మీద ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఏదైతే ఎలక్షన్ ట్యాంపరింగ్, ఒకటి ఈవీఎం ట్యాంపరింగ్, 2 ఎలక్షన్ ట్యాంపరింగ్. ఈవీఎం ట్యాంపరింగ్ మాత్రమే కాదు, మొత్తం ఎలక్షనే ట్యాంపరింగ్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు ప్రూవ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. దయచేసి ఇదే విధంగా వైసీపీ కూడా రియాక్ట్ అవ్వాలి. వైసీపీ కూడా దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, వైసీపీ కూడా దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేయాలి. ఈరోజు మీరు అనొచ్చు, వెళ్ళారు కదండి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందర ఈరోజు ధర్నా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని మీరు అనొచ్చు. దేనికోసం ధర్నా చేస్తున్నారు? పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం మీరు ధర్నా చేయడంలో తప్పు లేదండి, చేయొచ్చు. కానీ జరిగినటువంటి ఈ ద్రోహం ఏదైతే గత ఏడాది జరిగిందో ఆ ద్రోహం మీద కదా మీరు ముందు చేయవలసింది. దయచేసి ఒకసారి ఆలోచించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయడం మర్చిపోకుండా ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.